అండి మైండ్ బ్లోయింగ్ మూవీ. విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. లోపలికి వెళ్ళాక అందరూ అసలు ఏం మాట్లాడకుండా బయటకు వస్తున్నారు. ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. నెగిటివ్ ఇచ్చే వాళ్ళు ఇస్తుంటారు, వాళ్ళ డిపెండ్ అపాన్ దేర్ వ్యూ అంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అనిరుద్ధ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లెవెల్. అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాని ఊహించుకొని కూడా ఊహించుకోలేము. అంటే మూవీలో హీరోయిన్ కి హీరోకి మధ్య కెమిస్ట్రీ బయట చూపించినట్టు లేదు అని అంటున్నారు. కెమిస్ట్రీ లేదు, ఫిజిక్స్ లేదు, ఆమె వేస్ట్ అండి మూవీలో. భాగ్యశ్రీ స్కోప్ లేదు, ఆమెకి యాక్టింగ్ కూడా రాలేదు, అసలు పర్ఫార్మెన్స్ ఛాన్స్ కూడా లేదు. ఆ సాంగ్ కూడా నాకు తెలిసి లేపేసారు వాళ్ళు సినిమా చూసి. సపోర్టింగ్ రోల్ గా సత్యదేవ్ కూడా ఉన్నారు కదా, మా సత్యదేవ్ యూ కాంట్ కంపేర్. లైక్ సత్యదేవ్ నెక్స్ట్ లెవెల్. ఇద్దరు పోటాపోటీగా యాక్ట్ చేసారు. అసలు సూపర్. సత్యదేవ్ పర్ఫార్మెన్స్ కూడా అల్టిమేట్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ నచ్చిందా మీకు, సెకండ్ హాఫ్ నచ్చిందా? రెండు పార్ట్స్ అండి. ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ నుంచి బాగుంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం ప్లాట్ కొంచెం బోర్ కొట్టినా కూడా ఇంటర్వెల్కి ఒక లెవెల్ వెళ్ళిపోతుంది. అది క్లైమాక్స్కి ఒక లెవెల్ వెళ్ళిపోతుంది. సినిమా అంతా ఫైట్సే ఉన్నాయన్న, లేవని ఎవరు చెప్పారు? నో మూవీ అంతా మాస్ కల్టే, మొత్తం ఫైట్సే ఉంటాయి. చాలా బాగుంటుంది. డెఫినెట్లీ హిట్ అన్న. అండ్ ఈ సినిమాలో ఉన్న సీన్స్ నీకు ఏ సినిమాలో కనబడవు. అంటే లొకేషన్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏ మూవీలో కనబడవు. మొత్తం శ్రీలంక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తాం మనం. చాలా బాగుంటుంది మూవీ. ఈసారి కంబ్యాక్ ఇచ్చారు అనుకోవచ్చా మరి? డెఫినెట్గా కంబ్యాక్ ఇచ్చారు. విజయ్ దేవరకొండ రొటీన్గా చేసే సినిమాలు కాకుండా ఇది చాలా భిన్నంగా ఉంటుంది. అండ్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఇది కామెడీ ఆర్ ఎంటర్టైన్మెంట్. మొత్తం ఒక ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాం. సినిమా అంతా ఒక రేంజ్లో ఉంటుంది.